సో అట్లా మేము కావాలనుకొని స్టార్ట్ చేసినాం. తర్వాత మీ అందరికీ అడిగే పెద్ద ప్రశ్న, ఐవీఎఫ్ ఎందుకు చెప్పట్లేదు? ఎట్లా చెప్పాలా నేను? ఇప్పుడు నేను ఐయుఐ చేయించుకుంటే, ఐవీఎఫ్ చేయించుకుంటే చేసినా అని నిరభ్యంతరంగా చెప్తాను నేను. అండ్ మేము వెళ్ళిన డాక్టర్లు అందరూ కూడా మీరు కావాలనుకొని ఎన్ని రోజులు అవుతుంది అంటే 1 year 2 years అంటే 3 years 4 years వరకు కూడా ట్రై చేయొచ్చు. మీ ఏఎంహెచ్ లెవెల్ బాగున్నాయి, మీ ఆయన స్పర్మ్ లెవెల్స్కి అన్నీ బాగున్నాయి, మీకు ఎసొంటి హెల్త్ ఇష్యూస్ లేవు, కాబట్టి టెన్షన్స్ అంతా ఇడిచిపెట్టి న్యాచురల్గా ట్రై చేయండి. ట్యూబ్స్ బ్లాక్ లేవు, ఇదంతా ఇంకా డాక్టర్ టర్మినాలజీ, అది నేను ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. సో ఏమేమి అవసరమో అవన్నీ చేసుకున్నాం, అన్నిట్లో బెస్ట్ ఉన్నాం కాబట్టే వద్దు న్యాచురల్గా అవుతుంది. నాకన్నా ఎక్క మా ఆయన కూడా న్యాచురల్గానే అవుతుంది, టెన్షన్ పడకు. కానీ ప్లాంట్ ప్రెగ్నెన్సీ అంటే ఆ ప్రెషర్ ఉంటుంది కదా, ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చినప్పుడు ఆ టెన్షన్ అవుతుంది కదా. సో నాకు ఇక్కడ ప్రాబ్లమే లేదు అంటిల్ అన్లెస్ నేను టెన్షన్ పడ్డం, నేను ప్రెషర్ పడ్డం తప్పితే. సో ఎట్లా సజెస్ట్ చేస్తారు వాళ్ళు? సో వాళ్ళు ఒకవేళ మేము చేస్తానని మధ్యలో నేను డెసిషన్ తీసుకున్నా వద్దండి, ఎందుకంటే సక్సెస్ రేట్ గ్యారంటీ ఉండదు. అందులో ప్రాబ్లం ఏమైనా ఉంటే, ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ ఉంటే తీసేసి చేసినాం, ఎగ్స్లో ఐవీఎఫ్ చేసినామంటే చేసినాం, కానీ ఎండ్ ఆఫ్ ద డే న్యాచురల్గా అతకాల్సింది దానికి వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా సరే. సో అదే జరగట్లేదేమో అని ఆ టెస్ట్ కూడా చేసినారనమాట. సో ఈ 2.5 yearsలో చేయాల్సిన టెస్టులన్నీ చేసారు. నేను ఇంకా చెప్పిన కదా 30 వరకు ఒక ఐడియల్ టైం అనుకున్నాను.